హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ వచ్చేసరికి మనది లాస్ట్ డే అనమాట. ఇవాళ జాగ్రత్తలు పొద్దునే మేకకి వెళ్తున్నాం మేము, మేక తీసుకురానికి. ఈరోజు ఎట్లా జరుగుతుంది అదనేది వీడియో తీసి చూపిస్తాం. సబ్స్క్రైబ్ చేసుకొని మన కొత్తగూడెం ఛానల్ చూస్తుండండి. మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మొత్తానికి మనం పికప్ చేసుకొని ఆటో వస్తుంది. నాకేమో నిద్ర లేదు, నైట్ ఏమో లేట్ అయిపోయింది. సవాళ్ళని సదిరి కట్టే వరకు మన ఆటో వస్తుంది. పొద్దుగానే లేపిల్లాను. చంద్రకాంత్ అన్నేడి రాశిఖాన్ పోదామా? ఎక్కడున్నా రాశిఖాన్ రమ్మన్నాడా లేకపోతే అక్కడికే రమ్మన్నాడు. డీజిల్ కొట్టించిలా? ఫస్ట్ అయితే ఆశీర్గానికి వెళ్ళి మన బావగానే పికప్ చేసుకొని అట్లనే డబ్బులు తీసుకొని బయలుదేరదాం. మనం ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఏడికి పోదామన్నాడు. రేగల అని మా దగ్గరలో ఉంటుంది. ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది, 10-15 కిలోమీటర్స్. అక్కడ మొత్తం మేకల మండి ఉంటుంది అన్నమాట. చూద్దాం పోయి. ఇది వచ్చేసి మా గల్లి అమ్మవారు. ఆల్రెడీ బాగా పోతాను ముంగట బైక్ మీద. అది ఏ డ్యూటీ? నైట్ డ్యూటీ? పోయేది ఆడే బండి మీద. ఇది వచ్చేసి మా ఆశీర్వాదం వెళ్ళే దారి. ఒక్కొక్కరు ఉన్నారా? ఒక్కొక్కరు కట్టుకున్నావారా? మరి ఒక్కొక్కరు కట్టినావా? ఒక్క పొద్దు కట్టినావా? బ్రష్ చేసినావా? మరి అన్నయ్య పంపినారా చిల్లర సామాన్ది? వాట్సాప్ చేసిన మెగా వచ్చిన వేరండి. మన రామాయణ కట్టి చాలా మంచిగా ఉంటుంది. లోపల షాప్ లో కట్టిస్తా. రామాయణం హోల్సేల్ ఉంటాయి, అన్ని దొరుకుతాయి మసాలాలు అన్నీ. అదే మా మాలిక్ మంచి డ్యూటీలు చేసుకుంటాడు. మామూలు ఏమో ఇంటికాడ వండ పెడతాడు. కాబా అరే ఈడే మాలిక్ డ్యూటీ వేయించింది. ఇప్పుడు చూడు, చూసినావా? ఇద్దరు జుమ్మెదారులు, ఒక సాందారు, ఇద్దరు సాందార్లు మేకకి పోతారు. ఒరే బా మంచి మేకని తేండి, అదే అందరు గట్టిగా తిద్దాం. సాందార్ 15 రోజులు అవుతుంది తినక. మొత్తానికి బయలుదేరుతాం ఇక. సిద్ధమా? ఇవాళ మొత్తం మంచి మేక, మంచి దిట్టంగా కూడా తెచ్చుకోవాలి. దేవునికి సమర్పించుకొని మనం పొట్టు తినాలి. ఇవాళ మూలుగా ఒక్కలు దంచుడే. 15 రోజులు అవుతుంది దగ్గర తినాక. ఇట్లా అరే ఉన్నారుగా. రైట్, మనం అడగలుగుతాం ఇక. మేకల మండి కాడ కలుద్దాం. మొత్తం ఖాళీ ఇవాళ. ఇక మన నరేష్ అన్న మెడికల్ షాప్ మంచిగా మనకి ఏం కావాలని ఇస్తాడు. ఇక్కడ వాటర్ క్యాన్స్ ఉంటాయి. మా కన్యమామ ఆయన్ని ఓనర్ వాటర్ క్యాన్ ఓనర్. ఇది మా గుడి, ఇది మా స్తూపం. ఇటు మన విజయవాడ హైవేకి కనెక్ట్ అవుతుంది ఈ రోడ్డు. అట్లాగే ఓసీ రోడ్డు అనమాట ఇది. మావాడు మామూలుగా నడుపుతలేడు ఆటో. నువ్వు వేసుకోరా ఆటో రోజు. ఇక
ఇది వచ్చేసి ఫిల్టర్ బెడ్. మా ఏరియాకి మొత్తం వాటర్ సప్లై నుంచి అవుతాయి. రుద్రంపూర్, గౌతంపూర్ కాలనీ మొత్తం. ఇది వచ్చేసి గుట్ట అవతల పక్కల గుండా సామాన్ టెంపుల్ ఉంటుంది. గుట్టకు అవతల పక్క. ఇది వచ్చేసి ఆర్సిహెచ్పి రైల్వే ట్రాక్. బొగ్గు సప్లై ఇక్కడ నుంచి మా ఏరియా నుండి, పైంక్ లైన్ ఏరియా నుండి. ఇది వచ్చేసి ఆర్సిహెచ్పి ఎంట్రన్స్. ఇది ఆర్సిహెచ్పి అంటాము. ఇది వచ్చేసి మా ఏరియా జిఎం ఆఫీస్. మొత్తం కొత్తగూడెంకే ఇది జిఎం ఆఫీస్, ఏరియా జిఎం ఆఫీస్ పెద్దది. ఇది విజయవాడ హైవే, కొత్తగూడెం టు విజయవాడ, భద్రాచలం టు విజయవాడ హైవే. రైట్ రైట్ పోండి. పోండి. ఒకసారి మా లారీని చూసి వెళ్ళిపోదామని. ఇటు మా లారీ యూనియన్ ఆఫీస్ వెళ్ళే దారి. బాబ్ ఇదే మన లారీ. పట్టుకోరా ఆడియా. ఇది వచ్చేసి నా లారీ అనమాట. లోపల ఇన్సైడ్ వ్యూ. ఇది ఎయిర్ ఎక్కిస్తున్నా. ఎయిర్ ఫుల్ అయితే మనకి ఓకే. ఎందుకంటే ఇప్పుడు 4-5 రోజులు అయింది నేను లారీ కట్ట దగ్గర వారం అవుతుంది. ఎయిర్ మొత్తం దిగిపోయింది. ఫుల్గా ఎక్కిస్తున్నా. మా వాళ్ళని వెయిట్ చేస్తారు. మళ్ళీ ఇటు మళ్ళీ ఎప్పుడు వస్తున్నాయి దారిలో ఒకసారి చూసుకొని పోదామని చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది మా అమ్మవారి టెంపుల్ ఇక్కడ. నెక్స్ట్ మన హాల్టింగ్ వచ్చేసి మన పెనగడపల ఆగి టిఫిన్ చేసి బయలుదేరదాం. ఇదే టిఫిన్ షాప్. బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటికి 2వ ప్లేట్ ఫ్రెండ్. మా ముఖేష్ అన్న చూడండి ఫ్రెండ్స్, మెల్లగా తింటున్నాడు. టిఫిన్ చేసి బయలుదేరాం. అరే వర్షం పొట్టు కూడా తడతారు. వర్షం కొడుతుంది. వర్షంలో తడుస్తున్నాం. అరే చలి పెడుతుంది రా. జల్వైంది నాకు కూడా. మేకల మందికి పోయినాక కలుద్దాం ఫ్రెండ్స్. లేచి. సో ఫ్రెండ్స్ మేము రీచ్ అయ్యాం ఫ్రెండ్స్ మేకల కాడికి. ఇక మన వాళ్ళు ముందు వెళ్తున్నారు. ఇక వెట్టింగ్కు ఒక 2 నిమిషాలు ఫ్రెండ్స్. కొంచెం ఇక్కడ కొంచెం నడవడానికి ఇబ్బంది ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్ వచ్చేసాం. ఇక ఫ్రెండ్స్ మేకలు. సో ఈయన ఫ్రెండ్స్ మేకల యజమాని. ఇక మనం దగ్గర రండి. మనది రేపల్లవాడ. మనం తక్కువకి ఇస్తాడు ఎప్పుడు, అందుకని మళ్ళీ వచ్చాము. రెగ్యులర్ వస్తాము. ఈ రుద్రంపూర్, చంద్రగొండ ఈ చుట్టుపక్కల ఇక్కడికి వస్తాం మేము. చూడండి, చూసి తీసుకోండి. అన్న నీ పేరేం పేరు అన్న? ముత్తేష్. నెంబర్ నేను వీడియోలో నెంబర్ పెడతా. మీకు కావాలంటే అన్నకు ఫోన్ చేసి రండి. సో మా అన్న వెళ్ళాడు లోపలికి. లవర్ బాయ్. అరే అన్న అటాక్ చేసి తెట్టదా బావాలి పరిస్థితి. బకరా అబ్బాది పోయేసారి మేక పో తీసుకెళ్ళి గుర్తుందా? నైట్ మీ గుంజాన్నిగా అది ఏంటి తీసుకురా. పోతాయిగా పోతే బకరా దాన్ని గుంజిగా బయట పెడతాయి దాన్ని. ఆసంతో కాడుందా? ఇది కాడలు డిగ్రీ అయితే ఆగు ఆగు. నువ్వు ఎక్కడ సీరియస్ అడిగారా? అందరు ఏం చెప్తున్నారు? మాకు అక్కడ అయిపోయింది కన్నా. మేము ఇవన్నీ అవుతా ఉన్నాం.
అక్కడ అయిపోయింది పీరియడ్. మా అన్న ఎలా చేస్తున్నాడు? వర్షం అవుతాయి రాబా రుకో రుకో తాడుగట్లే చెప్పు అడగాలి అన్న 75 దేవుడుగా అన్న నేను మంచిగా బకరా అన్న అది ఈలే అన్న పిచ్చర్ రేట్ ఉంటుంది. బుద్ధి కోసం పెట్టాలి 6 రావాలి వస్తుంది అన్న ఇయ్య అన్న వస్తుంది అన్న 60 రాదు. 60 వస్తుంది. డబ్బులు ఇచ్చారా మామిడి మేకని ఎత్తుకపోతాండు దొంగతనంగా. చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ చూడండి డిక్కీలో మారేసిండు మేకని. ఫ్రెండ్స్ మేము మేకని తెచ్చినాం, పోతుని తెచ్చినాం. మా వాళ్ళు పోయి పోతూనే తెచ్చిండు, మంచిదే తెచ్చిండ్రు. ఇక దేవుడి దగ్గర మేము గోడాలందరం గట్టిగా తింటాం. వాడెత్తుకుంటాడు నీళ్ళు చాలే అందరు పడుతుంది గోడాలు. ఏ పైకి లేపను రా. ఏ గుంజకు బావా అట్లా ఎత్తుకొని తిప్పువా. అరే లేపు నిలబెట్టు 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 నిలబెట్టు. అరే గుంజకు బావా. ఓయ్ బావా తిప్పు చెప్పు చెప్పు పేరు లేపు. ఆరామ్సే ఆరామ్సే గుంజకు బావా. अली अब्बास की दोस्त सरदीन मौलाली की दोस्त सरदीन नावल मीरा की दोस्त सरदीन बीबी फातिमा की दोस्त सरदीन रड़ा हुसैन की दोस्त सरदीन दिन ఇంకేమన్నా మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఈరోజు కూడా మంచిగా నీట్గా జరిగితే అదే సంతోషం. ఇక ఏం చికాకులు కాకుండా. ఫ్రెండ్స్ మటన్ కొట్టుడు అయితే అవుతుంది. ఇవ్వండి మా పాషగాడు రుద్రంపూర్లో. పాషగా నెంబర్ కూడా పెడతాము రుద్రంపూర్లో. ఎవరైనా ఉంటే ఈ రామవరం రుద్రంపూర్ కొత్తగూడెం చుట్టుపక్కల మటన్ మంచిగా కొడతాడు. నెంబర్ పెడతా, మీరు కాంటాక్ట్ కాండి ఎవరికైనా అవసరం ఉంటే. గ్యాస్ పొయ్యి కాదు సిలిండర్. గుండం అలుపుతున్నాం. తలొక పని ఒక్కొక్క పని బాగా తీసుకొని చేసుకుంటున్నాం మేమే. మా వాళ్ళేమో గిన్నెలు అవన్నీ పడుకుంటున్నారు. వర్షం కొద్దిసేపు ఆగుతా బాగుండు. వర్షం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఒక్కొక్కరు వీళ్ళైతే మన వాళ్ళు ఏం కొత్తారు మిర్చి ఉల్లిగడ్డ వస్తున్నారు. బడా సందర్ నవీన్ గోడ ప్రవీణ్. మా బావ ఏం చేస్తానా బా? ఇవో నేను లోపల అవి చూసుకుంటా, నువ్వు ఈ కాలుతాలకి ఏమన్నా ఇంకేమన్నా ఉండొచ్చు. అతను తెచ్చి కారం పసుపు తీసుకురా. కారం పసుపు ఇంకా మా వాళ్ళు వంట స్టార్ట్ అయింది ఆల్రెడీ. మటన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మటన్ వేసాం పోయినా. వచ్చేసి సాంబారా పప్పు ఉడకబెడుతున్నారు. డస్ట్బిన్ వెనక జరుపు. చెత్త తీసి డస్ట్బిన్లో
ఎప్పుడు ఇంకా కూరగాయలు కోసుడు 3 కేజీలు ఉల్లిగడ్డ అయిపోయిందా? సాంబార్ ఉంది, చికెన్ ఉంది. ఇవన్నీ చెప్పలేగా రేడు మరి? రెండే చెప్పిండు బావా, దానికి తగ్గట్టు అరే నాకు వీడు చెప్పలేదురా, నాకు ఓన్లీ మటన్ బగారా అన్నాడు. మళ్ళీ చికెన్ అంటాడు, ఇప్పుడు మళ్ళా ఇదేంది సాంబార్ అంటాడు. నేను అడిగినా అరే ఇంకేమైనా కావాలా, సాంబార్ ఏమైనా చెప్తాడు, లేదు బావా అన్నాడు. నేను వచ్చేసి మా మామయ్య అనమాట, మన కోసం పిలిపించాను. మా బావాడేమో లోపల ఇప్పుడు నేను చేసా అవి పేలాలు అవన్నీ దేవుని ప్రసాదం తయారు చేస్తున్నాం. చూద్దాం. వచ్చేసి మా బీబీ ఫాతిమా. వచ్చేసి మా మాలిక్ ప్రసాదం తయారు చేస్తున్నాం. ఇంకెంత తక్కువ పడ్డారు అందులో? మాట్లాడావా? వచ్చేసి మనం ప్రసాదం. మా వాళ్ళు భారీ వర్షంలో కూడా గొడుగు పెట్టుకొని హేమాకాశం గొడుగు అది దొరకదు గొడుగు పెట్టుకున్నాం. ఏం చేస్తాం తప్పట్లేదు, మళ్ళీ కొత్తది కొనాలి సంవత్సరం. వర్షం తడుచుకుంటేనే వంటలు చేస్తున్నాం. ఇక మాకు ఇది కొత్తగా అసలు షెడ్లు గిడ్లు ఏం లేవు. ఫ్యూచర్లో ఏమన్నా పట్టించుకోవాలి. ఇక సపరేట్ రూమ్ ఒకటి. ప్రస్తుతానికైతే దేవునికి అయితే కట్టిస్తూ మేము వేరే ఆశీర్కానికి భోజనానికి వెళ్తున్నాం. వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. అక్కడ పోయి ఫాతియానం తిని భోజనం చేసి వస్తాం. భోజనాలు స్టార్ట్ అయ్యానండి, అందరు తింటున్నారు. మర్చిపోయాను. అందరు హడావిడి ఉన్నారు ఇలా. మర్చిపోయిన అప్పని ఇత్త అయిపోయి వీడియో. మా ఆశీర్ఖాన్ మాలిక్ వాళ్ళ ఫ్యామిలీ ఇదంతా. నేను మర్చిపోయినా, నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. బాబు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్. ఏం కాదు ఊక గేమ్ ఆడినారా నువ్వు? ఇక ఇప్పుడు తీసినావారా? వీళ్ళు మా ఆశీర్ఖాన్ సాందార్లు. అరే ఎడిపోయినారా నువ్వు పొద్దున్న నుంచి? కాలేపై వచ్చినావు. ఒక్క పొద్దు ఇప్పినావు, ఒక్క పొద్దు లేవు. చెప్పులు అయిపోయినావు. ఇక ఒక్క పొద్దు లేనప్పుడు ఎందుకు? చెప్పులే లేవు బాబా. మా వాళ్ళు బాగా కష్టపడతారు. ఇక మా మమ్మీ మా డాడీ వాళ్ళు వెళ్ళిపోయారు. వీడియో ఇక మర్చిపోయినా కొంచెం హడావిలా పడి. వాళ్ళు మా ఫ్యామిలీ తిన్నరు వెళ్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, వర్షంలో కూడా క్రౌడ్ ఉండే, అందరూ వెళ్ళిపోయారు. మనం వడ్డిచ్చే బిజీలు ఉండే. ఇది మా ఆశీర్ఖాన్, హజరత్ అలీ అబ్బాస్ ఆషూర్ ఖానా. మమ్మీ పిటారి. మా వాళ్ళు మొత్తం హడావిడి అందరికి వడ్డించి ఇప్పుడే మా వాళ్ళు పిల్లలు అందరూ తింటున్నారు. మా మాలిక్ ఫాతియాన్నం పెడుతున్నారు, వడ్డిస్తున్నారు. వీడియో కూడా కూర్చున్నది. వాళ్ళు తినేసి ఇంటికి పోయేటోళ్ళు. ఫాతియాన్నం మనకి సపరేట్ వస్తుంది. అరే మంచిగా మటన్ తెచ్చేయరా, కుప్ప ఏందిరా సంచి. మా బావ రైస్ ఇస్తాను. మంచిగా విడివిడి చేయరా. అరే నీకే తింటానా వారా నువ్వు కూడా? మంచి కడుపున్నది, మొహమాట పడకండి. రై మంచిగా ఏం కావాలో అడిగి వేసుకోండి. మీరు తిన్నాక మేము తింటాం, మిగిలింది అంతా కదా టింకు. వీడు మా బడా సాందారి, వీడు మా చోటా సాందారి, వీడు తర్వాత వీడు
సేమ్ అట్లే చేస్తాడు. వీడు మా గోడ, వీడు మా పిచ్చోడు మాలిక్, వీడు గోడ, వీడు గోడే.